చాక్లెట్ అంటేనే నోరూరుతుంది. కానీ రాబోయే కాలంలో చాక్లెట్ నోరూరుతుందో లేదో తెలియదు. ఎందుకంటే చాక్లెట్ల ధరలు విపరీతంగా పెరగబోతున్నాయని ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ వర్గాలు ఇస్తున్న ప్రిడిక్షన్. దీనికి కారణం ఏంటి? చాలామందికి తెలుసుంటుంది. చాక్లెట్లో వాడే ఒక కీలకమైన ఇంగ్రీడియంట్, ముడి పదార్థం కోకో. ఈ కోకో సప్లైస్ దెబ్బతింటున్నాయి. దాంతో కోకో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా కోకోల ఫ్యూచర్ మార్కెట్ అంటారు. ఫ్యూచర్ మార్కెట్ అంటే భవిష్యత్తులో ఎంత ధర ఉండవచ్చు అని ఇప్పుడే స్పెక్యులేట్ చేస్తుంటారు స్టాక్ మార్కెట్లో. ఒక రకంగా ఫ్యూచర్స్ ట్రేడ్ రాబోయేటువంటి మార్కెట్ ప్రైసెస్కు ఒక ఇండికేటర్. ఇట్ డిస్కవర్స్ ద కమింగ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ కమాడిటీ. సో ఇప్పుడు కమాడిటీస్ ఎక్స్చేంజ్లో అంటే స్టాక్ మార్కెట్ లాగా కమాడిటీ మార్కెట్లో ఈ కోకో ఫ్యూచర్స్ $11,900 పర్ టన్, అంటే ఒక టన్ను కోకో $11,900 పలికింది. ఇది 12,000 కూడా దాటబోతుంది అని. చరిత్రలో కోకో ధరలు ఈ స్థాయిలో ఎన్నడూ లేవు. దీనికి మరి కారణం ఏంటి అంటే వరుసగా 3 ఏళ్ళగా కోకో పంట దెబ్బతింటుంది. ఈ కోకో అంతటా పండదు, ప్రధానంగా వెస్ట్ ఆఫ్రికాలో పండుతుంది. కానీ ఈ వెస్ట్ ఆఫ్రికాలో భారీ ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. అడ్వర్స్ వెదర్ కారణము, అననుకూల వాతావరణ పరిస్థితులు, అలాగే ఆ క్రాప్ డిసీజెస్, పంటకు రకరకాల రుగ్మతలు రావడము, క్రాప్ డిసీజెస్, వీటి వల్ల క్రాప్ ప్రొడక్షన్ పడిపోతుంది. ఇది వరుసగా 3rd ఇయర్. వాస్తవంగా ఈ ఏడాది మెయిన్ క్రాప్ కాస్త ఇంప్రూవ్మెంట్ కనిపించింది. దాంతో కోకో సర్ప్లస్ ఉంటుంది అని అనుకున్నారు. అంటే కోకో చాక్లెట్ ఇండస్ట్రీ ఏ అవసరానికి మించిన కోకో ప్రొడ్యూస్ అవుతుంది, గ్లోబల్గా స్టాక్ పెట్టుకొని ఉండవచ్చు కోకో అనుకున్నారు. కానీ ఏప్రిల్లో స్టార్ట్ అయినటువంటి క్రాప్, మిడ్ క్రాప్ అంటారు, ఈ మిడ్ క్రాప్ బాగా దెబ్బతిన్నది. దీంతో కోకో సప్లై గణనీయంగా పడిపోతుంది. ఫలితంగా 2024లో 3 times పెరిగినాయి కోకో ప్రైస్. 3 రేట్లు పెరిగింది, మామూలు పెరుగుదల కానిది. సో 3 రేట్లు పెరగడం వల్ల ఇప్పుడు వెంటనే కోకో ప్రొడక్షన్ అయ్యి కోకో కల్టివేషన్ కొత్త ప్లేసెస్కి విస్తరించి కోకో స్టాక్స్ పైలపై అవకాశమే లేదు. అందువల్ల అనివార్యంగా కోకో ప్రైసెస్ భారీగా పెరగడం, 3 times ఒక్క ఏడాదిలోనే 3 రేట్లు పెరగడం అంటే మామూలు విషయం కాదు. దాంతో అనివార్యంగా చాక్లెట్ ఇండస్ట్రీ ఏం చేయాలి? వాళ్ళ ముందు 2 ఆల్టర్నేటివ్లు. ఒకటి, కోకో కాకుండా అందులో ఇతర రకాల ఆల్టర్నేట్ మెటీరియల్ కలపాలి, ప్రత్యామ్నాయం. అంటే మీరు తినే చాక్లెట్లో రుచికరంగా చాక్లెట్కు రుచినిచ్చేటువంటి కోకో క్వాంటిటీ తగ్గించాలి. ఇదే జరిగితే చాక్లెట్ క్వాలిటీ పడిపోతుంది. లేదంటారా, హయ్యర్ కాస్ట్, చాక్లెట్కు ఎక్కువ కాస్ట్ కన్జ్యూమర్కు పాస్ ఆన్ కావాలి. ఎందుకంటే ఆ ప్రాఫిట్ మార్జిన్స్ మెయింటైన్ కావాలన్నా, ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడ్ వయబుల్ కావాలన్నా మెయిన్ రా మెటీరియల్ చాక్లెట్ ఇండస్ట్రీలో అయిన కోకో ప్రైసెస్కు అనుగుణంగా చాక్లెట్ ప్రైసెస్ అనివార్యంగా పెంచాల్సిందే. అందువల్ల చాక్లెట్ ప్రియులారా రెడీ కండి. మీకు 2 ఆల్టర్నేటివ్స్ భవిష్యత్తులో మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. కోకో తక్కువ వాడిన, ఇతర పదార్థాలు ఆ ప్లేస్లో వాడిన, టేస్ట్ అంతగా రుచికరంగా లేని చాక్లెట్ అయినా తినాలి. లేదంటే డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టాలి, చాక్లెట్ పైన ఎక్కువ ధర చెల్లించైనా కాస్ట్లీ చాక్లెట్ తీసుకోవాల్సి ఉంటుంది.